సో హాయ్ అందరికీ. నా పేరు బాలకృష్ణ. నేను ఎంబీఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మహబూబ్ నగర్లో ఇప్పుడు ప్రస్తుతం థర్డ్ ఇయర్ చదువుతున్నాను. సో ఈరోజు జూన్ 2, 2026 ఈరోజు రాష్ట్రం యొక్క 12వ ఆవిర్భావ దినోత్సవ జరుపుకుంటున్నాం కాబట్టి, సో ఈరోజు నేను ఎక్స్పీరియన్స్ చేసిన, నాకు కొన్ని రియలైజ్ అయ్యాను, కొన్ని తెలుసుకున్నాను. సో అదే మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. సో అది రాసుకున్నా కూడా. సో నేను నిన్న పాత బస్ స్టాండ్ కాడికి పోయిండే, ఇక్కడ మహబూబ్ నగర్లో పాత బస్ స్టాండ్. అక్కడికి వెళ్తే అక్కడ మా మమ్మీ పూలు కొంటుండే ఒక దుకాణం దగ్గరికి వెళ్ళి. అప్పుడే ఒక అంకుల్ అక్కడికి వచ్చి ఒక చిన్న చిట్టి చూపించేసి, బాబు దీని మీద ఏమన్నా రాస్తుంది అని అడిగినాడు. అంకుల్ దీనిపైన అక్కడ కుల్లా పూలు 1 కిలో అని రాస్తుంది అంకుల్ అంటే, అవునా బాబు థ్యాంక్ యూ అని చెప్పి, ఏం లేదు రేపు జెండా ఉంది కదా దానికోసమే ఇవన్నీ అని చెప్పినాను. అంటే లైక్ అది అంటే నాకు జెండా అంకుల్ దేని గురించి మాట్లాడుతున్నాడు నాకు అర్థమైంది. బట్ ఫస్ట్ టైం నేను లైక్ జూన్ 2 కూడా జెండాలాగా భావిస్తారు అంటే అనేది ఫస్ట్ టైం నేను అంటే చూసిన నేను అనమాట ప్రజలలో. లైక్ వాళ్ళు ఇట్లా చేస్తారు, జూన్ 2 కూడా జెండాలాగా భావిస్తారు అని చెప్పానని. సో నేను ఫస్ట్ చేయలేను. అయితే లైక్ సో అయితే అప్పటి వరకు నాకు జెండా అంటే August 15 ఆర్ Jan 26 ఈ రెండే జెండా పండుగలని తెలుసు. సో జూన్ 2 కూడా జెండా పండుగలాగా భావిస్తున్నారు అని అర్థమైంది. కొంచెం కొత్తగా అనిపించింది. సో అప్పుడు నేను అయితే ఈ August 15 కానీ Jan 26 కానీ ఇవి వచ్చినాయి 1947 అండ్ 1950లో. తెలంగాణ జూన్ 2, 2014 ఈ తెలంగాణ ఫార్మేషన్ ఈ ఈవెంట్స్కి మధ్యలో దాదాపు 60-65 ఇయర్స్ పైననే డిఫరెన్స్ ఉంది. సో ఇంత డిఫరెన్స్ ఉన్న 2 హిస్టారికల్ ఈవెంట్స్ని ఒకే పండుగలా జరపడం అంటే రెండింటిని కూడా ఏమని పిలుస్తున్నారంటే జెండా పండుగ అని పిలుస్తున్నారు కదా. సో ఇంత వ్యత్యాసం ఉన్న హిస్టారికల్లీ ఇంత గ్యాప్ ఉన్న ఈవెంట్స్ని ఒకే పండుగలా కన్సిడర్ చేయడం అసలు అంటే కరెక్టేనా, లైక్ ఎంతవరకు ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అని చెప్పి ఆలోచించిన. అయితే రెండింటికి లైక్ డెకేడ్స్ గ్యాప్ ఉన్నప్పటికీ కూడా జెండా పండుగ అనేది ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. August 15 Jan 26 అండ్ జూన్ 2 కూడా ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. సో పాస్ట్ చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి పాస్ట్ గురించి కాకుండా ప్రజెంట్ డేలో మనం రెండు జెండా పండుగలు జరుపుకుంటున్నాం కాబట్టి, సో ప్రజెంట్లో ఎలా ఉంది అని సిచ్యువేషన్ ఎట్లా ఉంది అని చెప్పి నేను నా ఎక్స్పీరియన్సెస్ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో లైక్ నేను అందులో నుండి ఈ రెండు జెండా పండుగల యొక్క ఈ రెండింటి మధ్యలో ఒక కామన్ ఆస్పెక్ట్ని తీసుకొని కంపేర్ చేద్దాము అని అనుకున్నాను. సో నేను తీసుకున్న కామన్ ఆస్పెక్ట్ వచ్చేసి గ్యాదరింగ్స్ అండ్ అడ్రస్లు, అంటే స్పీచెస్ చెప్పడం కానీ, ఒక సభ నిర్వహించేసి ఒక సభ పెట్టేసి అక్కడ వచ్చి మాట్లాడడం కానీ, కూర్చోవడం, అక్కడ వచ్చి వాళ్ళు తెలుపుకోవడం కానీ ఇవన్నీ చేస్తారు కదా. సో ఈ ఆస్పెక్ట్ తీసుకున్నాం. అయితే August 15 Jan 26 ఈ రెండింటిలో కూడా ఇక్కడ అంటే ఈ సభలలో ప్రసంగించే వాళ్ళు కానీ, అంటే వచ్చి మాట్లాడే వాళ్ళు కానీ, అక్కడ కూర్చొని వినేవాళ్ళు కానీ, అండ్ నాకు వీళ్ళందరూ ఒక కామన్ థింగ్ ఏంటి అని అంటే ఇక్కడ అందరూ కూడా అందరూ కూడా పోస్ట్ ఇండిపెండెంట్ పుట్టి పెరిగిన వాళ్ళే. అంటే ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా పుట్టి పెరిగిన, అంటే ఇండిపెండెంట్ ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్ళు. సో వాళ్ళు ఇచ్చే స్పీచెస్ అన్నీ కానీ, వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా వాళ్ళు ఇండిపెండెన్స్కి ముందు ఉన్నవాళ్ళు, ఇండిపెండెన్స్ అప్పుడు ఉన్నవాళ్ళు, వారు ఎక్స్ప్రెస్ చేసిన రైటింగ్స్ కానీ దాన్ని చూసి వాళ్ళు అక్కడి నుండి ఇన్స్పైర్ అయి తీసుకున్న వాళ్ళే. సో ఇప్పుడు నేను కూడా పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలోనే పుట్టి పెరిగినా కాబట్టి, సో వాళ్ళతో పాటు నేను కూడా స్పీచ్ చేయడానికి చెప్పుకోవడానికి నేను కూడా ఎంతో కొంత నాకు కూడా అర్హత ఉంది అనే భావిస్తాను. సో అలా ఆ సభల్లో జై హింద్, భారత్ మాతాకి జై అంటారు కాబట్టి నేను కూడా వాళ్ళతో పాటే భారత్ మాతాకి జై హింద్ అనడంలో నాకు అర్హత ఉందనే భావిస్తాను నేను. అయితే
ఈ ఈరోజు జెండా పండుగ జూన్ 2 రోజు జరుపుకునే జెండా పండుగ విషయానికి వస్తే ఇక్కడి గ్యాదరింగ్స్, ఇక్కడి సభలలో ఎలా ఉంటుంది అని అంటే, ఇక్కడ మాట్లాడే వాళ్ళు కానీ, వినేవాళ్ళు కానీ, కూర్చొని వినేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా జూన్ 2, 2014కి ముందు తెలంగాణ ఎలా ఉండే అని వాళ్ళు ప్రత్యక్షంగా ఉండి చూసి అనుభవించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. అండ్ లైక్ సో వీరందరూ కూడా ఈ సభలలో, ఈ జూన్ 2 రోజు పెట్టుకునే సభలలో అందరూ కూడా తెలంగాణ కోసం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారందరూ కూడా కృషి చేసిన వాళ్ళు అండ్ పోరాటం చేసిన వాళ్ళు కానీ. సో అందులో ఈ సభలలో ఏదో ఒక చిన్న ఫ్రాక్షనల్ పార్ట్ మాత్రమే నాలాగా, అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఈ తెలంగాణ కోసం కృషి చేసిన వాళ్ళు కానీ, పోరాటం చేసిన వాళ్ళు కానీ, దానికోసం వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇచ్చిన వాళ్ళు కానీ వీళ్ళే ఉంటారు మొత్తం, మోస్ట్లీ అందరూ కూడా. మరి అయితే ఇంత కృషి చేసిన వాళ్ళు, ఇంత పోరాటాలు చేసిన వాళ్ళు వీరందరూ కూడా మా రాష్ట్రం మాకు కావాలి, మా రాష్ట్రం మాకు కావాలి అని పోరాటం చేసిన వాళ్ళు. సో వీరందరూ కూడా జై తెలంగాణ అనడం కానీ, వాళ్ళ రాష్ట్రం వాళ్ళ గడ్డ పట్ల వాళ్ళకి అభిమానం ఉండడం కానీ, వాళ్ళ గడ్డను చూసుకొని వాళ్ళు తెలంగాణ మాది అని గర్వపడడంలో కానీ వాళ్ళు ఎలాంటి తప్పు లేదు. ఇన్ఫ్యాక్ట్ అది వాళ్ళ హక్కు కూడా. వాళ్ళు పోరాడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అది. అయితే తెలంగాణ వచ్చినప్పుడు నేను నా తెలివి ఎంత అంటే, అది నాట్ జీకేలో 28 స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఉంటే దాన్ని 29 చేసింది ఎవర్రా అయ్యా, ఉన్న 28కే వస్తున్నామంటే 29 చేసింది ఎవర్రా అయ్యా అని అనుకున్నా. సో మరి నేను అనొచ్చా జై తెలంగాణ అని? మరి నేను ఈ రాష్ట్రం పట్ల, ఈ గడ్డ పట్ల నేను గర్వపడవచ్చా? ఈ రాష్ట్రం నాదే, నేను గర్వపడవచ్చా మరి? సో అప్పుడే నాకు ఇంటర్నెట్లో నేను చదివిన ఒక కోట్ గుర్తొచ్చింది. సో ఆ కోట్ ఎగ్జాక్ట్లీ ఎట్లుంటుంది అని అంటే, taking pride in a piece of land you simply happen to be born, that is something you did absolutely nothing to earn, is one of the shallowest forms of identity. అంటే తెలంగాణ కాంటెక్స్లో చెప్పాలి అని అంటే, నీ కాంట్రిబ్యూషన్ లేకుండా వచ్చిన భూమి మీద నీకు గర్వం ఉండడం ఒక సెన్స్లెస్ థింగ్, అంటే తెలివిలేనితనం అది. నీ కాంట్రిబ్యూషనే లేదు, నీ ఏమీ లేదు, అట్లాంటి దాని మీద నువ్వు గర్వపడడం కానీ ఇదంతా కూడా ఒక సెన్స్లెస్ థింగ్ అని. అయితే ఈ పర్టికులర్ కోట్ని సమర్థిస్తూ కానీ, అంటే ఇలాంటి ఫిలాసఫీని ఎవరైనా సమర్థిస్తూ ఎవరైనా చెప్పారా అని చెప్పి సెర్చ్ చేసిన. అయితే ఒక 4 ఫేమస్ రైటర్స్, థింకర్స్, ఫిలాసఫర్స్ ఈ కోట్ని, అంటే నాట్ ఎగ్జాక్ట్లీ దిస్ కోట్, ఈ కోట్ని, అంటే ఈ కోట్ యొక్క కాంటెక్స్ని సమర్థిస్తూ వాళ్ళు వాదించారు. సో వాళ్ళ గురించి సెర్చ్ చేసిన. అయితే సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను జై తెలంగాణ అని అనకుండా నా రాష్ట్రం, ఎందుకంటే నా కాంట్రిబ్యూషన్ లేదు రాష్ట్రం రావడంలో, ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేదు రాష్ట్రం రావడంలో. మరి అలాంటప్పుడు నేను ఈ జై తెలంగాణ అనడం కానీ, ఈ రాష్ట్రం పట్ల నేను గర్వపడడం కానీ, వీళ్ళ ప్రకారం నేను అలా చేస్తే నేను తెలివి తక్కువవాడిని అవుతా. సో అయితే నేను నిజంగానే తెలివి తక్కువవాడిని అవుతానా మరి ఇట్లా చేస్తే అని నేను అనుకున్నా, క్వశ్చన్ చేసుకున్నా. అయితే అప్పుడే నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఒక పోస్ట్ పంపించినారు ఆన్లైన్లో. అండ్ ఆ పోస్ట్ వచ్చిన పేజ్ని మా ఫ్రెండ్సే హ్యాండిల్ చేస్తున్నారు. సో ఆ పోస్ట్ చదివినాక అర్థమైంది ఏంటి అని అంటే, తెలంగాణ కావాలి అని కొట్లాడింది, పోరాటం చేసింది. కానీ ఎందుకు అంటే మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, మా నీళ్ళు, మా నిధులు, మా నియామకాలు, మా భాష, మా యాస, మా గుర్తింపు, మా నష్టం మాకు కావాలి. వీటి కోసమే తెలంగాణ పోరాటం జరగడం కానీ అన్నీ చేయడం కూడా వీటి కోసమే చేసినారు అని తెలిసింది. అయితే అప్పుడే నేను ఒకటి రియలైజ్ అయినా, అంటే లైక్ కొన్ని వాస్తవాలు నాకు తట్టినాయి. ఏంటి అని అంటే, ఈ గడ్డ మీద పుట్టి ఇదే గడ్డ మీద వండుకుంటా, ఈ గడ్డ నీళ్లు తాగుకుంటా, ఈ గడ్డ నిధుల పుణ్యమా అని చెప్పి వలసపోయిన మా అమ్మ నాయన మా ఊరికి వచ్చి, మా సొంత ఊరికి వచ్చి
ఇదే గడ్డ మీద వ్యవసాయం చేసి పండించిన బియ్యం నేను తినుకుంటా, వాళ్ళు ఇదే గడ్డ మీద కూలీ వేస్తే వచ్చిన నిధులతో ఇదే గడ్డ మీద నేను చదువుకుంటా, రేపు ఇదే గడ్డ మీద ఏదో ఒక నియామకంలో కొలువు కూడా చేరుతా. అట్లాంటి నేను నాకు ఇదే గడ్డ మీద పుట్టి పెరిగి ఇక్కడే కొలువు చేస్తున్నటువంటి మా సుభాషిణి మేడం ఇదే గడ్డ మీద ఒక రచన రాశారు, యాసకు రెక్కలు వచ్చాయని. ఆ రచనని నన్ను చదవమని నాకు చెప్పినారు. మరి ఆ రచన చదివినాక కూడా నేను ఆ నలుగురు మనుషులు చెప్పారు కదా అని చెప్పి నేను జై తెలంగాణ అని అనకపోవడం కానీ, అంటే ఈ గడ్డ మీద నాకు గర్వం లేకపోవడం కానీ, నా గడ్డ అని నాకు గర్వం లేకపోవడం కానీ, ఇది ఇట్లాంటి అప్పుడు ఈ రచనలు చదివినాక కూడా ఇన్ని వాస్తవాలు ఉన్నాయి తెలుసుకున్నాక కూడా నేను వాళ్ళు చెప్పారు అని చెప్పి నేను అట్లా ఉంటే, అప్పుడు వాళ్ళు ఇంటలెక్చువల్ పీపుల్ వాళ్ళు చెప్పిన మాటలు విన్నందుకు నన్ను ఇంటలెక్చువల్ అని అనరు. నన్ను ఇంటలెక్చువల్ అని అనరు. అప్పుడు నన్ను ఏమంటారు అని అంటే కామన్ సెన్స్, సామాన్య ఆలోచన శక్తి కూడా లేదు అని అంటారు. అసలు చెప్పాలని అంటే వాస్తవాలు చూసుడు కూడా, వాస్తవాలను కూడా గుర్తించుడు శాత కాదు అని అంటారు. సో ఈ June 2, 2026 తెలంగాణ యొక్క 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నేను ఇప్పటి నుండి కూడా తెలంగాణ గురించి తెలుసుకుంటా, తెలంగాణ పోరాటం గురించి కానీ, తెలంగాణ ఎలా ఉండే ఇప్పటి నుంచి ఉండే ఎంత వీలైతే అంత తెలుసుకుంటూ 10 మంది అవుతాయి, ఎంతమందికి వీలైతే అంతమందికి తెలంగాణ గురించి చెప్తా, వాళ్ళని తెలంగాణ గురించి చదవమని ప్రోత్సహిస్తా. అండ్ ఇలాగే నాలాంటి ఇందాక నేను చెప్పినట్టు ఆ కోర్టు సంబంధించిన అట్లాంటి ఆలోచన విధానం ఎవరికైనా ఉంది అని అంటే అది ఎంత తప్పు, దానికి అగెన్స్ట్గా నేను వాదిస్తా కూడా వాళ్ళతోన. అల్టిమేట్లీ వాళ్ళందరినీ కూడా ఒక మంచి రకంగా ప్రేరేపిస్తా అని చెప్పి ఈరోజు అంటే June 2, 2026 తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవ రోజున నాకు నేను ప్రామిస్ చేసుకుంటున్నా, అంటే వాగ్దానం చేసుకుంటున్నా. జై తెలంగాణ.